ఫోల్డర్‌ని లాక్ ఎలా చేయాలో ఇవాళ మీకు చూపిస్తున్నానండి. దీని గురించి ఏదైనా ఒక ఫోల్డర్‌లో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి ఉండిద్దండి. చేసిన తర్వాత సెక్యూరిటీ అనే ఆప్షన్ క్లిక్ చేసి దాంట్లో థర్డ్ ఆప్షన్ అడ్మినిస్ట్రేటర్స్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి ఉండిద్ది. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా! దాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ఇంకో డైలాగ్ బాక్స్ వచ్చింది. దీంట్లో కూడా థర్డ్ ఆప్షన్ ని అడ్మినిస్ట్రేటర్స్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ బాక్సెస్ ఉన్నాయి కదండి రైట్ సైడ్, ఈ బాక్సెస్ ఫుల్ గా ఫిల్ చేయాలండి. సింపుల్ గా ఫిల్ చేసి అప్లై అని క్లిక్ చేయగానే ఎస్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫోల్డర్ ని మనం డిలీట్ చేయాలని, ఈ ఫోల్డర్ ని ఓపెన్ చేయాలన్నా ఓపెన్ అవ్వదండి. ఈ ఫోల్డర్ ని డిలీట్ చేయాలన్నా కూడా డిలీట్ అవ్వదు. మళ్ళీ మనం ఈ ఫోల్డర్ నార్మల్ గా కావాలంటే రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీ క్లిక్ చేసి సెక్యూరిటీ అనే దాంట్లో క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ అడ్మినిస్ట్రేటర్ అనే దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ అనే దాన్ని క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ అడ్మినిస్ట్రేటర్ అనే దాన్ని క్లిక్ చేసి ఈ చెక్లన్నీ తీసేయాల్సి ఉండదండి. మనం ఫిల్ చేసిన అన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత అప్లై క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ అయింది. ఈ విధంగా మనం ఫోల్డర్స్ కి లాక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ అవర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం PCB అల్టిమేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను.